సెకండ్ మీ క్వశ్చన్ ఏంటి, బ్యాంక్ జాబ్స్. అసలు బీటెక్ చదివినోడు బ్యాంక్ జాబ్కి పోవటం అనేది ఆశ్చర్యకరం, అసలు హాస్యాస్పదం నా దృష్టిలోనైతే. నువ్వు బ్యాంక్ జాబ్కి వెళ్ళేది ఉంటే నువ్వు ఎందుకు బీటెక్ చదవాలి, ఏదో బీకామ్ చదువుకుంటే అయిపోతుంది. నేను పర్సనల్ గా చూసాను బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్ వేస్ట్, రాంగ్ డెసిషన్. బ్యాంక్ జాబ్స్కి వెళ్తే కంఫర్ట్ ఉంటుంది, జాబ్ ఉంటుంది, బాగుంటుంది, అక్కడికి బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ ఫ్రెషర్గా ఐటీ జాబ్లో ఒక 20,000 శాలరీ వచ్చింది. అదే బీటెక్ స్టూడెంట్ ఒక బ్యాంక్ జాబ్లో 30,000 శాలరీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో. ఒక 3 to 5 years అయిపోయేసరికి ఈ బ్యాంక్ ఎంప్లాయీ శాలరీ మా అంటే ₹1,00,000 గ్రోత్ ఉండదు. ఈ ఐటీ వాడు ఏ యూఎస్ లేకపోతే ఎక్కడో సెటిల్ అయ్యి, లేకపోతే ఇండియాలోనైనా వాడు 4-5 lakhsకి వెళ్ళేది. శాలరీ గ్రోత్లో బ్యాంక్ జాబ్కి బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్కి అసలు సంబంధమే లేదు, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. కాబట్టి బీటెక్ చదివిన వాళ్ళు బ్యాంక్ జాబులకు వెళ్ళటం నా దృష్టిలో అయితే రాంగ్. ఓకే, సో థ్యాంక్ యూ ఆర్ఎన్ రెడ్డి గారు. చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. నాకు కూడా తెలియని చాలా టెక్నాలజీ కానీ టెక్నికల్ ఇష్యూస్ అందులో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ తెలిసాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంకా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్తో ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో కంపేర్ చేసేలా మళ్ళీ మాట్లాడుకుందాము. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. బై బై. థ్యాంక్ యూ.